ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర పాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, వివిధ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు, పరిపాలన అంశాలతో పాటు ప్రజలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర పాలనకు సంబంధించిన పలు కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, వివిధ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు, పరిపాలన అంశాలతో పాటు ప్రజలకు సంబంధించిన కీలక నిర్ణయాలపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శోభ. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక కేబినెట్ సమావేశం అనేది కూడా 10:30 గంటలకు అయితే భేటీ కానుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలకమైనటువంటి నిర్ణయాలపై కూడా చర్చించి ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఢిల్లీ నుంచి కొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి అయితే చేరుకోనున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే పలు శాఖల్లో ఉండేటువంటి ప్రతిపాదనలు ఇప్పటికే కేబినెట్ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటిపై కూడా చర్చించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా సిఆర్డీఐకి సంబంధించినటువంటి అంశాలపై కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, పలు పరిశ్రమలకైతే కనుక భూ కేటాయించే ఏదైతే నిర్ణయం ఉందో దానికి సంబంధించి కేబినెట్ అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి కేబినెట్ లో చర్చించి ఏదైతే ఉపాధి అవకాశాలు ఏ విధంగా రాబోతున్నాయి ఆ పరిశ్రమల ద్వారా, అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం ఏ విధంగా ఉండిపోతుంది అన్న దానిపై అయితే కనుక చర్చించిన అనంతరం వారికి అయితే కనుక భూ కేటాయింపులు అనేది కూడా జరగనుంది. ఇక ఏదైతే ఇటు వర్షాకాలానికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే రైతులకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి రైతులను ఆదుకునే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా ఎల్‌నినో ప్రభావం ఏ విధంగా పడబోతుంది, దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఇటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు కేబినెట్ లో అయితే చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా యుఏఈ దేశంతో ఏదైతే ఒప్పందం ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించి కేబినెట్ అనేది కూడా కీలక నిర్ణయం అనేది తీసుకోనుంది. ఇక ఇటీవల సిఐడిఏలో జరిగినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించి కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ లో ఉంది. అయితే దాదాపు 20 పైగా ఉండేటువంటి అజెండాలో భాగంగా అయితే కనుక కేబినెట్ కీలకమైనటువంటి అంశాలపై కూడా ప్రస్తావించి కేబినెట్ అనేది కూడా ఈ యొక్క నిర్ణయాలతోటి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వనున్నది కూడా తెలుస్తోంది. అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా కేంద్రంతో ఉండేటువంటి సత్సంబంధాలు, ఇటువంటి అన్ని అంశాలతో పాటు ఇప్పుడు ఇటీవలే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యం, మరోవైపు ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఆగస్టు 1వ తేదీన అయితే కనుక ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేయబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు శరవేగంగా ఏ విధంగా వెళ్ళాలి ఉత్తరాంధ్ర నాయకులు, ఇటువంటి అన్ని అంశాలపై కూడా కేబినెట్ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఉద్యోగ సంఘాలతో సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ లో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ అనంతరం కూడా చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.